హాయ్ ఫ్రెండ్స్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. పాకిస్తాన్తో భారత్ తన క్రికెట్ సంబంధాన్ని తెంచుకోవాలని, ఐసీసీ ఆసియా టోర్నమెంట్లో కూడా పాక్తో ఆడకూడదని అన్నాడు. పాకిస్తాన్తో భారత్ అన్ని సంబంధాలను 100% తెంచుకోవాలి. భారత్ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ప్రతి ఏడాది ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు అని గంగూలీ చెప్పుకొచ్చాడు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో ప్రముఖ పర్యటన ప్రదేశమైన బైసారన్ లోయలో ఉగ్రవాదులు భీకర హత్యాకాండను సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటకులను చుట్టుముట్టిన ఉగ్రవాదులు చాలా దగ్గర నుంచి కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్కారే తోయిబాకు అనుబంధ సంస్థ ది రెస్టారెంట్ ఫోర్స్ పాల్పడ్డ ఈ ఘాతకంలో భారత్ యావత్తు రగిలిపోతోంది. ఈ ఘటనలో భారత్ పాక్ మధ్య గొడవలు మరింత తీవ్రమయ్యాయి. పహల్గామ్ దాడిని భారత క్రికెటర్లు ఖండించగా, పాక్ నుండి డానిక్ కనేరియా తప్ప మిగతా పాకిస్తాన్ క్రికెటర్ల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికే పాకిస్తాన్లో భారత్ క్రికెట్ జట్టు ఆడడం లేదు. టీమిండియా చివరిసారిగా 2008లో పాకిస్తాన్కు వెళ్ళింది. అలాగే 2012, 13లో భారత్ వేదికగా పాక్ ఇండియా మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అసలు పాక్తో ఏ ఐసీసీ టోర్నమెంట్లు కూడా భారత్ ఆడకూడదని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక భారత్ పాకిస్తాన్లో క్రికెట్ ప్రధాన క్రీడగా ఉంది. ఈ రెండు దేశాలు క్రికెట్లోనే బాగా రాణిస్తున్నాయి. అయితే భారత్ టెన్నిస్, బ్యాడ్మింటన్, చెస్ వంటి ఇతర ఆటల్లో కాస్త రాణిస్తుంది. పాక్ క్రికెట్ తప్ప మరో క్రీడల్లో రాణించడం లేదు. ఇప్పుడు పాక్లో క్రికెట్ పరిస్థితి కూడా దిగజారిపోతుంది. ఇటీవల ఐసీసీ టోర్నమెంట్లో కూడా పాక్ ఏమాత్రం రాణించలేదు.